ఫస్ట్ టైం లైఫ్లో ఇంత ఘోరమైన ఫుడ్ చూడడం. స్విగ్గీ వాళ్ళు అసలు ఈ స్విగ్గీ వానికి చెప్తే వానికి చెప్పమంటారు, వానికి చెప్తే వీనికి చెప్పమంటారు. రేపు పొద్దున్న నేను వెళ్తా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు చూస్తా. ఆనియన్స్ లేవు, ఏం మంచిగా నాకు తెలిస్తే ఇది బాలే ఏమో ఇది క్వాంటిటీ స్మెల్ అవుతుంది చూడు అండ్ స్మెల్ కూడా వస్తుంది బ్రో. ఖరాబ్ అయింది. ఏం మనిషి అందుకే నైట్ పెట్టిన తెలిసి అడుగు పాతగా. అయ్యా స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది అసలు. హాయ్ గైస్, వాళ్ళ నైట్ షిఫ్ట్ ఆఫీస్కి వచ్చినాం. ఆఫీస్కి వచ్చి ఆకలి అవుతుందని ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఫుడ్ ఆర్డర్ మంచూరియా పెట్టాం. మంచూరియా పెడితే ఇగో ఇంకా సిల్లు కూడా ఇస్తలేదు. ఇది 200 బిల్లు, సిల్ కూడా ఇస్తలేదు. చూడండి ఫ్రెండ్స్, 10 పీసులు కూడా రాలే, 200 ఇది ఒక్కటి. అలాంటివి 2 పెట్టినాం. 2 పెట్టినాం, 400 ఫ్రెండ్స్. ఇది తినమంటారా, ఇది తినమంటారా, ఏం చేయమంటారు? ఇంకా చూడండి, కావాలంటే నేను ఇంకా సిల్ కూడా ఇప్పలే. నేను ఇది బిల్స్ కూడా కావాలంటే బిల్స్ పెడతాను. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. 3కి ఆర్డర్ అయితే ఇంత ఇది తినమంటారా? ఇది కడుపు నిండుతా అంటే ఇది 400 పెట్టినాం మంచూరియా. ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తా ఎన్ని ఉన్నాయో. చూడండి మీరే. నైట్ ఫుడ్ ఆర్డర్ పెడితే ఇలా ఉంది పరిస్థితి. ఇది ఇప్పుడు స్విగ్గీ ఓన్కన్నా షాప్ ఓన్కన్నా ఏవన్కన్నా చెప్పండి. 400 కాస్ట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, చూడండి అసలు. ఇది ఎక్కువ లెక్కన ఎట్లా సరిపోతుంది అసలు. ఇట్లా గ్యాస్ మొత్తం గ్యాస్ మరి ఇంత ఘోరం అయితే కష్టం కదా. ఇది అసలు నాకు అర్థమైతే లేదు, తినాలనా లేకపోతే ఇట్లనే ఇదే గుర్తుగా ఉంచుకోవాలి అసలు. ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు నాకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఆకలితో ఉన్నాం 3కి. సరే ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూపిస్తా. ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇది మంచూరియా లెక్క ఉందా కనీసం? మంచూరియా లెక్కన ఉందా? మరి ఇంత ఘోరమా? అదొకటి. ఇంకొకటి ఇప్పటివరకు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తారు చేయాలి. దీనికి 100, దీనికి 100, ఇది 100, ఇది 100, మొత్తం 400. ఇది క్వాంటిటీ బ్రో. ఇది 3 o'clock నైట్ షిఫ్ట్. క్వాంటిటీ చూడండి. ఇంత దానికి అసలు నాకు ఇది చూడంగానే అసలు మైండ్ షాక్ అయిన, ఆకలి కూడా చచ్చిపోయింది.
ఆనియన్స్ లేవు. ఏం మంచిది నాకు తెలిస్తే ఇది బాలే అదా ఇంకా ఏమో ఇది క్వాంటిటీ. స్మెల్ అవుతుంది చూడు. బా చూడు అండ్ స్మెల్ కూడా వస్తుంది బ్రో. ఖరాబ్ అయింది. ఏం మనుషులు అందుకే నైట్ పెట్టుకున్నా. తెలిసి అడుగు పాతగా అయ్యా స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది అసలు. ఫ్రెండ్స్ డస్ట్బిన్ వేసేస్తున్నా చూడండి. ఇప్పుడు ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి మరి రెస్టారెంట్ని అడగలనా స్విగ్గీ వాడిని అడగలనా చూపిస్తాం. 3 o'clock ఆయనకి స్మెల్ చూసి ఆ వాడు తింటే మేము తింటాం. వాడు ముంగట్లే వాడి ముంగట్లే మేము తింటాం. ఇది దాని చేసి దాని పని చేస్తాం. 3:30కి వచ్చినాం. ఫాస్ట్ గలీజ్ ఉంది తెలుసా. ఇది ఐటమ్ మొత్తం ఇక 2 ప్యాకెట్లు ఇందులో వేసినాం. ఇక చూడండి స్మెల్ అయితే మరి ఘోరం అంటే ఘోరం. మురిగిపోయింది అసలు. మురిగిపోతే స్మెల్ వస్తుంది చూడండి. అట్లా వస్తుంది. రేపు పొద్దున ఈయన దగ్గరికి వచ్చి నేను మాట్లాడతా. ఇది ఇప్పుడు షటల్ వేస్తున్నాను నేను. రేపు పొద్దున వచ్చినాక ఆయనతో మేము మాట్లాడతాం. స్విగ్గీ వాళ్ళతో కూడా మాట్లాడతాం. క్లోజ్ చేస్తే క్లోజ్ చేయాలి. మరీ ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫుడ్ పెట్టడం అయితే మరీ గలీజ్. ఇప్పుడు షటల్ వేస్తున్నా. రేపు పొద్దున ఏమన్నా రేపు అంటాడు కదా, రేపు చూపిస్తా ఆయన ఏమంటాడో. రేపు పొద్దున మీరు నైట్ అంతా ఉంచిరు కాబట్టి స్మెల్ వస్తుంది అట్లా వస్తుందని అంటాడు. అందుకే ముందుగా వీడియో తీసి పెడుతున్నాం. రేపు పొద్దున వచ్చి ఆయనతో మాట్లాడతాం. మేము ఇది వేస్తున్నా. లోపల వేసేసినాం. రేపు పొద్దున వస్తాం మాట్లాడదాం ఆయనతో. ఆకలితో ఉన్న వాళ్ళకి ఇంత ఘోరంగా పెడతారు ఆ ఫుడ్. 400 3:30 అవుతుంది. క్లోజ్ చేస్తే క్లోజ్ చేయండి. మరి ఫుడ్ దగ్గర కూడా ఇలా అయితే కష్టం. ఇంకొకటి ఏంది అంటే మేము ఫుడ్ తక్కువ వచ్చింది కదా, పర్లేదులే నైట్ పెట్టాం కదా, క్వాంటిటీ తక్కువ వస్తుంది ఏంగా తినచ్చు కదా అని ఓపెన్ చేసాం. మురిగిపోయిన వాసనతోని ఎంత గలీజ్ అంటే అసలు అది ఓపెన్ చేసి అక్కడ మనం ఉండలేకపోతున్నాం. అరే కొంచెం మానవత్వం కొంచెం కూడా లేకుండా. అరే ఎట్లా తింటారు? అరే కనీసం ఆర్డర్ ఓకే చేయకపోతే అయిపోతుంది కదా, మరి ఇంత ఘోరంగానా? మస్తు మానవత్వం అస్సలు లేదనిపిస్తుంది నాకైతే. ఏం మాట్లాడాలి నేను ఫస్ట్ టైం లైఫ్లో ఇంత ఘోరమైన ఫుడ్ చూడడం. స్విగ్గీ వాళ్ళు అసలు ఈ స్విగ్గీ వానికి చెప్తే వానికి చెప్పమంటారు, వానికి చెప్తే వీనికి చెప్పమంటారు. రేపు పొద్దున్న నేను వెళ్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు చూస్తాం. స్విగ్గీ వాళ్ళతో కూడా మాట్లాడతాం. మరీ ఇంత ఘోరంగా పెడతారా? క్వాంటిటీ తక్కువ అయింది అంటే అడ్జస్ట్ చేస్తాం, ఎవరైనా అడ్జస్ట్ చేసుకుంటాం నైటు. కానీ స్మెల్ మరీ ఘోరంగా స్మెల్ వస్తుంది. మరీ చాలా కోపంగా ఉందండి. ఫుడ్ ఇట్లా ఇంత కాస్ట్ పెట్టినాం, ఇంత నైట్ ఆకలితో ఉన్నాక బుక్ చేసాం మేము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ బిల్ అండి. మేము ఆర్డర్ పెట్టింది ఫస్ట్ బిల్ ఇది. సెకండ్ టైం ఆర్డర్ పెట్టిన బిల్ ఇది చూడండి.